ఇక నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో 20 గంటలుగా సహాయక బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇటకలకు ఒక సెల్లార్లోకి సహాయక బృందాలు వెళ్లాయి. ఓ మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. భవనంలో 5గురు చిక్కుకోగా ఒకరి ఆచూకీ లభ్యమైంది. ఇక మృతురాలు బేబీ గుల్బార్గాగా గుర్తించారు. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు తీవ్రంగా ఆటంకం కలుగుతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఒక మృతదేహం కనబట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా ఎంతమంది లోపల ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 5గురు కూడా ప్రాణాలతో బయటపడాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వాళ్ళ డెడ్ బాడీలను బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 20 గంటలుగా సాగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రస్తుతం వాళ్ళు విగతజీవులుగా మారినటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదం బారిన పడినటువంటి 5గురిలో 2 డెడ్ బాడీలను గుర్తించడం జరిగింది. ఒకటి మహిళకు సంబంధించినటువంటి డెడ్ బాడీగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం 12:30కి జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఒకవైపు 9 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బందులు అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా ఒకవైపు మంటలను అదుపు చేశారు పూర్తి స్థాయిలో. కానీ సెల్లార్లో -2 వరకు ఉన్నటువంటి సెల్లార్లో పూర్తిగా ఫర్నిచర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పెద్ద ఎత్తున డంప్ చేయడంతోనే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా లోన్ నుంచి పెద్ద ఎత్తున పొగ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసినప్పటికీ పొగ మాత్రం లోన్ నుంచి బయటకు పెద్ద ఎత్తున కమ్ముకుని వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో కొంత రెస్క్యూ ఆపరేషన్కి కొంత ఆలస్యమైంది. ఇప్పుడైతే లోనికి సెల్లార్లో సంబంధించి హోల్సేల్స్ లోనికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఇప్పటికే 2 మృతదేహాల్ని కనుక్కోవడం జరిగింది. ఇప్పటికే ఒక డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్కి అంబులెన్స్లో తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరొక డెడ్ బాడీ కోసం ఇప్పటికే సిద్ధం చేసినటువంటి అంబులెన్స్ని కూడా మనం చూడవచ్చు. మరొకవైపు దీనిపై 20 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్పై మరికొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఇతర నేతలు కానీ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. 20 గంటలుగా ఒక అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోవడం ఏంటి, పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి నిర్లక్ష్యం అంతా కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంటూ కూడా ఒకవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 20 గంటల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఒక ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయారు. ఇంకా ప్రభుత్వం ఉండి ఎందుకంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి దాదాపు 200 మందికి పైగా కూడా సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు లోన చిక్కుకున్నటువంటి 5గురికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి మనం చూస్తున్నటువంటి ఈ ఫర్నిచర్ షాప్కి సంబంధించి ఎటువంటి ఫైర్ సేఫ్టీ నియమాలను పాటించకుండా వారంతా కూడా అతిక్రమించారు. దీంతో లోన చిక్కుకున్నటువంటి వారు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఈ 5గురు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. ఇప్పటికే ఒకవైపు 2 చిన్నారులు 3 పెద్దవాళ్ళుగా గుర్తించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఒక మహిళా మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్న మృతదేహాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక డెడ్ బాడీని అయితే గుర్తించారు. మరొక 3వ డెడ్ బాడీని కూడా గుర్తించారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే దీంతో ఈ అగ్ని ప్రమాదం వెంటనే అదుపులోకి రాలేదు. పూర్తిగా పెద్ద ఎత్తున మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడంతో పాటు కిందనే ఫర్నిచర్స్ని సిద్ధం చేసి కిందనే ఫర్నిచర్స్ని రెడీ చేస్తున్నటువంటి నేపథ్యం 2 ఫర్నిచర్ షాపులకు సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా కూడా కింద మెటీరియల్ పెద్ద ఎత్తున ఉండడంతోనే మంటల అదుపులోకి రాలేదంటూ కూడా ఒకవైపు ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాలి. మొత్తానికి నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి బంధువుల రోదనలతో పూర్తిగా ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా
వరుసగా ఎప్పటికప్పుడు అగ్ని ప్రమాదాల్లో జరిగినటువంటి సమయంలో పదుల సంఖ్యలో పబ్లిక్ చనిపోతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశంలో కఠిన చర్యలు తీసుకోవడం లేదు? ముఖ్యంగా షోరూమ్స్కి సంబంధించి కానీ ముఖ్యంగా ఇతర పెద్ద భవన సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎందుకు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలు పాటించినప్పటికీ వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రశ్నలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఈ ఫైర్ అగ్ని ప్రమాదం ముఖ్యంగా ఈ ఫైర్కి సంబంధించినటువంటి అంశంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి 5గురు చిక్కుకున్నారు. ఇప్పటివరకు అఫీషియల్గా 2 డెడ్ బాడీలని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ రెస్క్యూ ఆపరేషన్ మరొక 4-5 గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 డెడ్ బాడీలు వచ్చినటువంటి నేపథ్యంలో మరొక 3 డెడ్ బాడీలు లోన ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సాయి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.